తన్నటమే బాధ తంతా ఉంటే పద్దాకు అయినా ఎందుకులే 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 అంటే అయినా తంతా ఉంటే పొయ్యిక తప్పగా కేసు పెట్టింది అనుకోండి, వస్తారు బాబాయిలు. ఏడ్రవాడు మీసాలు తిప్పినాడు తొల్లగొట్టేవాడు కదరా కొట్టురా తోడ అంటారు. ఒక్క దెబ్బ లాడితో తొడ మీద కొట్టే కానీ ఇంకోసారి ఇక లేపురా కాదంటే ఇక లేవట్లేదండి. ఇప్పుడు కాదు ఇక జీవితకాలం. ఒక్కసారి పోలీస్ కోచింగ్ పడితే జీవితకాలం కాముగా నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావటమేనంట. ఏమి ఎగరటాలు గంతులు వేయటాలు మేసాలు మెలిగేయటాలు సెంటర్ వల్ల తొల్లగొడతాలు ఏమి ఉండవంట. అర్థమవుతుందండి? అర్థంగా ఏమంటున్నాడు, పంపిణని చెప్పారుగా అని అంటాడు. అవునా? లేదు లేదు మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి అని అంటారు. అప్పుడు దాకా రేయ్ రారా, ఇందాక సిస్టర్ చెప్తున్నారు పేర్లు ఏంటంట వాళ్ళ చుట్టాల పేర్లు. బోయాజు మన పేర్లు చేస్తే బైబిల్ మళ్ళీ జరుగుతున్నట్టే ఉంటుంది. అవునా? జరుగుతున్నట్టే ఉండిద్ది పేర్లు చెబుతుంటే మాత్రం. వీళ్ళు కూడా వాళ్ళకి కూడా ఇలా పేర్లు బోయాజు గారు రండి, అప్పుడు దాకా రే బోయాజు ఎత్తరా రాయి చేరా ఇటుకలు అని ఉంటారు. అప్పుడు ఏమంటున్నారు, సార్ బోయాజు గారు రండి రండి సార్. అవునా? రూత్ గారు రండి మేడం రండి మేడం అని ఉంటారు. అట్లా పంపించుంటారు బయటికి. అవునా? అట్లా ఎట్లా వచ్చారు ఫరో తెగించాలి బయటికి? మామూలు విషయం కాదు అది. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయన పరిస్థితి వైపు కాదు, ఆయన వైపు చూడాలంతే. ఆయన చూడకపోతే ఆ బానిసల్ని ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు కూడా తీసుకురాలేరు. అందరికీ అవకాశం ఇచ్చాడు 400 ఏళ్ళు, ఎవరు వల్లగాల. అప్పుడు ఆయన వచ్చాడు. అది బానిసలు బాగుందని ఎమ్మటే తెస్తే దేవ నేను అప్పుడే తెద్దాం అనుకున్నాను, ఈ లోపల నువ్వు తెచ్చావనే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అసలు నేను ఎప్పుడే తెద్దాం అనుకున్నా దేవా నువ్వు తెచ్చావని అంటారు. అందుకని 400 ఏళ్ళు జనం మొత్తానికి అవకాశం ఇస్తే ఎవరు మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన తప్పుడు ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఒక్కడు కూడా అంత అక్కడ ఏ మాత్రం కూడా ఏ గోత్రంలో నుంచి ఏ వ్యక్తి కూడా అక్కడ ఆగిపోయిన వాళ్ళు లేరు. నిస్సత్వం కాదండి, అక్కడ దాంట్లో ఇంగ్లీష్లో ఇచ్చారు. అండ్ ఫ్రమ్ అమాంగ్ దేర్ ట్రైబ్స్ నో వన్ ఫాల్టర్డ్. వెనక తీయవారు అంటే నేను ఇక్కడే ఉంటానన్నవాడు ఒక్కడ. ఐగుప్తు అంటే ఏంది? ఆర్థికంగా కావచ్చు సకల సమృద్ధి కలిగిన దేశం అది. అవునా? వాటిని చూసి మేము ఎక్కడే ఉంటామన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరంట. ఈయన ఎక్కడికి నడిపిస్తా అంటున్నాడు, కనాన్ దగ్గరికి నడిపిస్తా అంటున్నాడు, అరణ్యంలోకి తీసుకెళ్తాను అంటున్నాడు. అయినా సరే మొత్తం తెలుసుకుంటున్నారు, ఆయనగా తెలుసుకుంటున్నారు. మాకు ఏది వద్దు ఆయన ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అట్లా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకున్న బుద్ధి ఏంటంటే మనం వినంగానే ఎట్లయితే మనకు కూడా ఇంటికి నెక్కపరుచుకొని అసలు ఎరగదీయాలి ఇప్పుడు బయటకు వెళ్తా అనుకుంటామో, కొద్దిసేపు ఆ ఇంటికి వెళ్ళి ఒక టీ తాగినానే కాముగా ఫ్యాన్ ఎత్తో పడుకున్నట్టు ఇంటికిలన్నీ కాముగా పడుకుంటాయి. సరే ఇప్పుడు ఎందుకు అనుకుంటాం. ఇందాకంటే ఏదో ఇంటికి నెక్క పొడుచుకుని అట్లా అనిపించింది, కానీ ఇప్పుడైతే ఏం లేదు, మన దాన్ని మనం బతుకుతాం. మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రేమ అనిపించింది అంటే వద్దుల షాప్లో ఫోన్ చేసి కల్తీ కలపాకని తీసేయండి అనిపించింది. మళ్ళీ ఇంటికి బాగా అనిపించింది. జమ్మని పక్కింటోడు కారు తీసుకుని వెళ్తారు, స్కోడా కారు. మనం ఎప్పుడు తిరగొన్నారు, ఆ డబ్బాలు ఆడ పెట్టారు. మళ్ళీ